నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు YVSS గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఆడవారికి అత్యంత ప్రియమైన మాసం శ్రావణ మాసం. అంత ప్రియంగా చేసుకోవడానికి గల కారణం ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసంగా ఖచ్చితంగా చూస్తాం. లక్ష్మీదేవి మాత్రమే కాదు, శివభక్తులు కూడా అత్యంత పరమ పవిత్రంగా భావించేటటువంటి మాసం కార్తీక మాసం. ఎలాగో శ్రావణ మాసం కూడా అలాగే శివుడికి చాలా అద్భుతంగా ఆయనని సేవిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసం శివకేశవ భేదం లేదమ్మా. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ. మనం కొట్టుకుంటున్నాం తప్పితే ఇదంతా వాళ్ళిద్దరికి ఏమీ లేదు అసలు. వాళ్ళతో పాపం ఏమిట్రా ఎప్పటికి మారుతారా వీళ్ళు అని అనుకుంటూ ఉంటారు. ఎనీవేస్, నిజంగా ఈశ్వర కృప ఉంటే, నిజంగా విష్ణు కృప ఉంటే వాళ్ళిద్దరి మధ్య భేదం చూడడం అనేది మానేస్తాం కదా. అలాంటి విషయం ఏంటంటే భగవత్ అవతారాలు వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు విష్ణు అవతారాలు వచ్చినప్పుడల్లా శివుణ్ణి అర్చిస్తాడు ఆయన. ఇప్పుడు శివ అవతారాలు ఏదైనా ఆంజనేయ స్వామి ఇలా వచ్చినప్పుడల్లా విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు ఆయన. అసలు వాళ్ళిద్దరూ ఒకటే. రైట్. అయితే ఈ శ్రావణ మాసానికి సంబంధించి లక్ష్మీ పూజలు మన శుక్రవారం నాడు పూజలు చేసుకోవడం రెండో శుక్రవారం ముందు వచ్చేటువంటి శుక్రవారం చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. చాలా అద్భుతంగా. అది అందరికీ తెలిసిందే. అయితే మాసానికి వైశిష్ట్యం ఉంది ఖచ్చితంగా. ఈ మాసం మొత్తం చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఆడవాళ్ళు ఏవైనా ఉన్నాయా చెప్తారా? వాళ్ళకు కూడా. ఎందుకంటే మీరు అన్నట్టుగా మీరు స్కిప్ చేసిన వాస్తవం. ఇప్పుడు ఏదో వరలక్ష్మి వ్రతం రోజు 9 తోరాలు కట్టుకోవాలి, ఇన్ని వంటకాలు చేయాలంటే మాకు అందరికీ తెలుసు స్వామి, మళ్ళీ అనుకుంటారు ఎవరో చూడరు. కానీ ఏంటంటే శాస్త్రంలో చెప్పి కొన్ని మిస్ అవుతుంటారు. మనకి అందులో ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తుంటారు. కానీ శ్రావణ మాసంలో ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయం సమయంలో మనం అమ్మవారిని ఆహ్వానిస్తూ ఖచ్చితంగా, మీరు ఏదో 7ంటికి రోజు పూజ చేసుకుంటాను లేదా 8ంటికి చేసుకుంటానని కాకుండా నిత్య పూజ ఎప్పుడు చేసుకున్నా సరే సూర్యాస్తమయానికి కరెక్ట్గా ముందు ఖచ్చితంగా స్నానం చేసి దీపారాధన కూడా కంపల్సరీ పెట్టాలమ్మా దేవుడి దగ్గర. అవునా? సూర్యాస్తమయం పొద్దున్నే కాదు, ఉదయాన్నే కూడా ప్రాతః సంధ్యలో కూడా పెట్టుకుంటాం, చేస్తాము. సూర్యాస్తమయాల ప్రదోష కాలంలో కంపల్సరీ ఏంటంటే, మామూలు జనరల్గా ఏంటంటే ఒక్కోసారి ఇప్పుడు నేనున్నాను, అది సంధ్యావందనం కూడా లేట్ అయిపోయి ఒకసారి 7ంటికి కూడా చేస్తుంటాం. అదేంటంటే రోజు చేసేది వేరు. బట్ ఏంటంటే ఒకవేళ నేను రావడం లేట్ అయినా సరే మా శ్రీమతి గారు ఏం చేస్తుందంటే, శ్రావణ మాసం వచ్చిందంటే చక్కగా ఆరవ్వంగానంటే సూర్యాస్తమయం మన టైమింగ్స్ ఇస్తారు పంచాంగంలో. ఇంకా 6ంటికి ఖచ్చితంగా స్నానం చేసేసి దేవుడి దగ్గర దీపారాధన చేసేస్తే మనం పూజ చేసుకోవడానికి ఒక 15 గంట లేట్ అయినా సరే దేవుడి దగ్గర చక్కగా దీపారాధన ఏంటంటే, దీపం పెట్టడానికి దీపారాధనకి డిఫరెన్స్ ఉంది. దీపం పెట్టడం అంటే ఏంటంటే మనం వేరే కార్యక్రమాలు చేస్తాం, అక్కడ దాన్ని ఆరాధన చేయం, ఊరికే నూనె వేసేసి వెలిగించేస్తాం. దీప ఆరాధన ఏంటంటే దీపాన్ని చక్కగా మనకి స్వామివారిని కనుక మనం వినాయకుడు పూజ, వెంకటేశ్వర పూజ చేసినప్పుడు తండ్రిలో ఎలా చేస్తాము అలా ఉట్టి నేల మీద కాకుండా కింద బంగారు ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ, లేకపోతే రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ పెట్టడం కానీ, ఏమీ లేకపోతే మన తమలపాకు ఉంటుంది, నాగవల్లి, ఈ తమలపాకు పెట్టి ఆకు మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాని మీద మాత్రమే పెట్టాలి తప్పితే ఉట్టి దీపం పెట్టేయకూడదు. అది ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. తర్వాత దీప ఆరాధన అంటే ఏంటంటే, దీపం పెట్టిన తర్వాత మళ్ళీ దానికి బొట్లు పెట్టి, దానికి పసుపు కుంకుమ వేసి, దాని మీద అక్షింతలు వేసి, దానికి పువ్వు పెట్టి దానికి నమస్కరించాలన్నమాట. అది ఆరాధన. ఇలా బొట్లు పెట్టేయకూడదు, దీపం వెలిగించిన తర్వాత బొట్లు పెట్టి ఆరాధన చేయాలన్నమాట. ఇవేంటంటే కింద వేసేటప్పుడు చూసుకోవాలి కంపల్సరీ, ఉట్టి దాని మీద పెట్టకూడదు, కింద ఏదన్నా ఉండాలి. వేసిన తర్వాత అక్షంతలు వేయాలి, పసుపు వేయాలి, కుంకుమ వేయాలి, ప్లస్ ఏంటంటే ఒక పువ్వు కూడా పెట్టి సమర్పించాలన్నమాట.
అది ఇలా ఇంకా అవును. సో ఇంకా అయితే గట్టిగా కొంతమంది ఏం చేస్తారంటే బెల్లం ముక్క కూడా నివేదనకి పెడతారు అవును దీపానికి. దీపానికి అది పెడతారు. దీప ఆరాధనకి, దీపం పెట్టడానికి దీప ఆరాధనకి డిఫరెన్స్ ఏంటంటే ఇది శుభకరమైన దానికి ఇలా చేస్తాం. ఇది శ్రావణ మాసం మొత్తం చేయాలమ్మా. చెయ్యాలి. ప్రతిరోజు కూడా ప్రదోషకాలకు చేయాలి. ఉమ్. ప్రాతకాలంలో కూడా ఉదయాన్నే సూర్యోదయానికి లేచి, అప్పుడు మనకేంటంటే ఇప్పుడున్న సిటీ కల్చర్లో మనకు కుదరదు కాబట్టి దీపారాధన వరకు చేసి చిన్న బెల్లం ముక్క నివేదన పెట్టేసి అంటే ఒక 7 నిమిషాలు 5 నిమిషాలు పడుతుంది. అది అయిన తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు. Right. సాయంత్రం అంటే కసక విశ్వాసనం ఏమైనా చదువుకుంటాం కానీ దీపం మాత్రం పెట్టండి. దీపం మాత్రం 2 సూర్యోదయ సూర్యాస్తమయాల్లో దీపం పెట్టండి. పెట్టడం మటుకు దీపారాధన చేయటం మాత్రం Right. మర్చిపోబాకండి. శుక్రవారం పూజ చేసాం, ఎలాగో పూజ ఏమో చేస్తాం. చేస్తాం. కానీ ప్రతి రోజు కూడా 30 రోజులు దీపం పెట్టమంటున్నారు. ఇందులో ఒక చిన్న మీకు ఉమ్. చెప్పేది ఏంటంటే చెప్పండి. చాలా మంది అంటే నాకు కూడా వచ్చినాయి. అంటే ఏంటంటే నేను తప్పుగా మాట్లాడటం కాదు కానీ కొంచెం తెలియకుండానే ఇప్పుడు మన గంగా భాగీరథి సమానురాలనే అవుతున్నా. అంటే మనకి ఆ పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో అమ్మ ఉంటుంది. ఏంటి ఏం చెప్తున్నారు? అంటే కొంతమంది ఏంటంటే ఈ ఈ స్త్రీ అదే మాంగళ్యం పోయిన తర్వాత పూర్వశ్వాసన గురించి చెప్తున్నారు. పూర్వశ్వాసంలో మాంగళ్యం పోయిన తర్వాత వాళ్ళు దూరంగా పెట్టడం, నీకెందుకు పూజ, నువ్వు వచ్చావేంటి అని కోడళ్ళు విసుక్కోవటం. నేను ఇవన్నీ ఏంటంటే నేను హత్తయ్య చెప్తున్నాను. తప్పది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ ఇంటికి యజమాని. అవును. వాళ్ళు మొదటి నుంచి కూడా అవి చేసి ఆ ఇంటి సౌభాగ్యం కోసం, Exactly. ఆ ఇంటి వృద్ధి కోసం, ఆ పిల్లల వృద్ధి కోసం వీళ్ళు ఆ తల్లి చేసింది. Exactly. ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ కూడా అత్తగారు గాని తల్లి గాని వాళ్ళు, అందుకనే గంగా భాగీరథి సమానురాలు ఎందుకంటామంటే అంత పవిత్రమైనటువంటి including స్త్రీ. చాలా మంది ఏంటంటే అసలు రావటానికి కూడా ఏదన్నా చక్కగా పిల్లాడు ఉపనయనం జరుగుతుంది వెళుతున్న అమ్మ నేను ఎందుకు లేరా అక్షింతలు వేయడం అంటారు. కాదు, అమ్మకి తల్లి బట్ట పెట్టకండి ఏంటంటే తల్లికి చీర పెట్టి నమస్కారం చేసుకుని కొడుకు ఉపనయనం చేయాలి. Exactly. తల్లికి వెళ్ళి బట్టలు పెట్టి నమస్కారం చేసుకుని పెట్ల మీద కూర్చోవాలి అంతే, అబ్బాయి అంతే. గాని అమ్మాయి. అరే ఆవిడ మంచి మనసు. అందుకని ఏంటంటే ఇందులో మీ క్లాస్ ఒక్క మంగళగౌరి వ్రతానికి మాత్రమే వీళ్ళు ఒక్కదానికే. తప్పితే ఉమ్. చక్కగా ఒక తల్లి కొడుకు ఉన్నారనుకోండి ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు, చక్కగా మీ అమ్మగారి చేత అమ్మ నేను ఆఫీస్ నుంచి లేట్ అయినా సరే నువ్వు చక్కగా దీపారాధన చేసి పెట్టాను, సంతోషిస్తుంది. ఆవిడ ఏంటంటే అమృతం. తల్లి ఎప్పుడూ కూడా ఏంటంటే అసలు బిడ్డలు మిగతా ఇంకెవరైనా సరే బంధువర్గ ఆఖరికి వైఫ్ పిల్లలు కూడా పాజిటివ్ ఒకసారి నెగిటివ్ ఒకసారి వాళ్ళ అవసరాన్ని బట్టి కోరుకుంటారేమో కానీ తల్లి ఎప్పుడూ కూడా బిడ్డలకి పాజిటివే కోరుకుంటుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ కోరుకోదు. అందుకని ఆ అమ్మ చేత్తో దీపారాధన చేస్తే ఒకవేళ ఏంటంటే ఈ కోడలు కూతురు హడావిడిలో ఉన్నా సరే ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు. రైట్. చేయకూడని పనులు ఏంటండి? చేయకూడని పనులు ఏంటన్నమ్మా, అది కూడా ఇప్పుడున్న మోడర్న్ కల్చర్లో ఆఫీసుల్లో కల్చర్లో మా ఆఫీసులో కూడా చూస్తుంటాము. మేము జనరల్గా మేము ప్రతి నెల ఆ 3 రోజులు విడిగా ఉంటుంటాం మా ఇళ్ళలో. పీరియడ్స్ టైంలో ఉంటాం. కానీ ఏంటంటే ఇప్పుడున్న అట్మాస్ఫియర్ అన్ని రోజులు సెలవులు ఆఫీసులో ఇవ్వరు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ ధర్మం కోసం కలిపేసుకుంటున్నారు. అది ఆఫీస్ వరకు ఓకే. కానీ ఏంటంటే ఇంట్లో మాత్రము మనకి ఆ నెలంతా కూడా మనకి పవిత్రమైనటువంటి వాతావరణంలో అక్కడ అన్ని చేస్తుంటాం కాబట్టి మనం అక్కడ ఇంట్లో కలుపుకోకుండా ఖచ్చితంగా ఆ ఒక్క నెలైనా సరే ఆ 3 రోజులు కాస్త విడిగా ఉండి ఒక చిన్న రూమ్లో విడిగా ఉండి ఈ బెడ్రూమ్లో మీరుంటూ ఆ బ్యాచులర్ మీరు చేసుకుంటూ ఇంట్లో కలయ తిరగకుండా ఉండి చక్కగా ఎవరి చేతైనా కనుక దేవుడి దగ్గర అవన్నీ చేయిస్తూ చక్కగా వీలైతే ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ 3 రోజులు వంట కూడా ఏంటంటే స్వామివారికి మనం అంతా అక్కడ నివేదన పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు వంటగదిలోకి పూజ గదిలోకి వెళ్ళకుండా 3 రోజులు కనుక ఓపికగా దానివల్ల మీ వారికి వంట వస్తుంది, మీ పిల్లలకి ప్రయోజకులకి వంట వస్తుంది. జీవితాలు మారాలి మారట్లేదండి అంటే ఒక్కసారైనా మనం ట్రై చేయాలి. పాత్ కనుక్కోవాలి. శ్రావణ మాసంలో మాత్రం కలుపుకోకూడదు. ఇంకా ఏ మాసంలో పోనీ కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ కష్టమైన మాసాలు ఏంటంటే ఆ మాసం మొత్తం ఉంటుంది, ఆ ఒక్క రోజు కాదు, ఇది ఆ మాసం మొత్తం ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ కూడా ఒక్క నెల చేద్దాం, ఖచ్చితంగా పాటించాలమ్మా. పాటిస్తే ఇప్పుడు ఏంటంటే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందు వేయటం అనేది సెకండరీ, డయాగ్నోస్ ఎక్కడి నుంచి వచ్చింది మూలం ఏంటో కనుక్కోవాలి, మూలాన్ని తీయాలి. మనకి దోషాలన్నీ వచ్చేది ఏంటంటే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే వస్తాయి కాబట్టి ఆ మూలాన్ని మనం ఆ తప్పు చేయకుండా ఉంటే అసలు ఈ దోషమే రాదు. మళ్ళీ దాని పరిహారం కోసం ఇంకో వేలు పెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన పని వచ్చింది. మీరు ఇంకా చెప్పాలంటే ఏంటంటే మనకి ఈ కొన్ని పర్వదినాల్లో కానీ పుణ్యరాశుల్లో కానీ లేకపోతే పుణ్యక్షేత్రాల్లో కానీ మీకు అంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పుంటాను,
అక్కడికి వెళ్ళి పూజ చేస్తే, అర్చన చేస్తే, మంచి చేస్తే ఎంత ఫలితం వస్తుందో, అక్కడికి వెళ్ళి చెడు ఆలోచనలు నిన్న పుణ్యక్షేత్రానికి వెళ్ళి పుణ్యనదుల్లోకి వెళ్ళి చెడు పనులు చేసినా, అక్కడికి వెళ్ళి ఏంటంటే చేస్తే ఎలా వస్తుందో, ఈ పర్వదినాలు అంటారు చూసారా, ఈ శ్రావణ మాసం కానీ కార్తీక, ఈ పర్వదినాలు ఏంటంటే మనం మంచి చేస్తే ఎంత మల్టిప్లై వస్తుందో, అల్టిమేట్గా చెడు చేసినా కానీ అంతే మల్టిప్లై వస్తుంది. అవును. కనుక ఏంటంటే మీరు అబద్ధం ఆడకపోవటం చేయాలి. అబద్ధం ఆడటానికి ఏం లేదండి, మీకు ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం అబద్ధం ఆడుతుంటాం. కరెక్ట్. కనుక ఏంటంటే ఈ ఈగో అనేది మర్చిపోతే, సర్వస్వ శరణాగతి వస్తే ఈగో ఉండదు, ఎక్స్పెక్టేషన్ లేకపోతే పెయిన్ ఉండదు. అలాగేంటంటే ఈ మౌనం పాటించండి. మీరేంటంటే సాధ్యమైనంత వరకు ఏంటంటే అక్కడ మౌనం పాటిస్తే ఆటోమేటిక్గా మీరు ఈ పరిస్థితి రాదు. మెజారిటీ ఏంటంటే ఈ మౌనం పాటించండి. నేనైతే కనుక ఉదయం లేచినప్పటి నుంచి నా స్నానం, అనుష్ఠానం, పూజ అయ్యేదాకా మామూలుగా అయితే ఒక గంటన్నర అయిపోతుంది లేచిన తర్వాత. ఎప్పుడైనా అనారోగ్యం ఉంటుంది, కళ్ళు తిరుగుతుంటే లేవలేకపోతాం, ఆ రోజు ఒకసారి 10 అవుతుంది, 11 అవుతుంది, కానీ అప్పటిదాకా నేను ఏ ఆహారం తీసుకోను, మౌనంగానే ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది చేస్తుంటారు కదా, ఉదయం లేవంగానే ఫస్ట్ చూసేది ఏంటంటే చెయ్యి చూసుకోవడం, దేవుడు పట్టం చూసుకోవడం, సెల్ చూస్తుంటారు. నేను నా అనుష్ఠానం అయ్యేదాకా కూడా ఫోన్ ముట్టుకోను, ఫోన్ కాల్ అటెంప్ట్ చేయను. అయిన తర్వాత ఏంటంటే చేశారు అంటాను. అది బెస్ట్. అది ఆ మౌనం పాటిస్తే మీకు అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి, సగానే సగం. అద్భుతం అండి. మంచి మాసం కాబట్టి, పవర్ఫుల్ గా వచ్చేటటువంటి చాలా శక్తివంతమైనటువంటి మాసం కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన పనులు, చేయకూడని పనులు కూడా తెలుసుకుని, మనం పూజలు చేసేస్తున్నాం పని ఫలించట్లేదు అని కాదు, ఏమైనా తప్పిదాలు జరుగుతున్నాయేమో అని డెఫినెట్ గా వాటిని సరి చేసుకుంటే హ్యాపీ కదా. చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం. చాలా సంతోషం.